హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ 30 అక్షయ తృతీయ ఉంది కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం అయితే చాలామంది కొంటూ ఉంటారు. బంగారం కొనలేని వారు ఈ ఒక్క వస్తువును అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఆ వస్తువు ఏంటి, ఆ రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ నెల 30 అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే కొంచెం బంగారైనా తీసుకొని వస్తారు. అయితే బంగారం కొనలేని వారు మాత్రం ఈ వస్తువును తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మనం అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం అయితే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న బంగారం రేటును అయితే మనం ఇంత స్తోమత లేని వాళ్ళు అయితే కొనలేరు. ఏదో ధనవంతులు మాత్రమే బంగారాన్ని కొనగలుగుతారు. అయితే అక్షయ తృతీయ రోజు మనం లక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అక్షయ తృతీయ రోజున మనం ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలను పూజించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఎర్రటి పుష్పాలు మందార పూలతో గనక లక్ష్మీదేవిని పూజించినట్లయితే మనకు మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే లక్ష్మీదేవిని మనం స్నానం చేసిన తర్వాత పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని గంధం పెట్టి బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే మన పూజ గదిలో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లాలి. అలాగే ఎర్రటి పుష్పాలతో అలంకరించిన తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పరమన్నాన్ని కానివ్వండి, సేమ్యా కానివ్వండి, పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను లక్ష్మీదేవి ముందు ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఎర్రటి పుష్పాలను పెట్టాలి. ధూప దీప నైవేద్యాలు హారతి ఇచ్చిన తర్వాత మనం మనసులోని సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగి మన ఆస్తులన్నీ రెట్టింపు అవుతూ ఉంటాయి. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వాళ్ళు ఈ వస్తువునైతే కొనొచ్చు. అయితే అక్షయ తృతీయ రోజు కనుక మనం తీసుకొని వచ్చిన బంగారాన్ని మనం వెంటనే ధరించకూడదు. మనం తీసుకున్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవి దగ్గర ఒక 5 నిమిషాలు పెట్టి నమస్కరించిన తర్వాత మనం ధరించాల్సి ఉంటుంది. ఇలా అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వాళ్ళు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టిన తర్వాత పసుపు కుంకుమ చల్లి ఆ లక్ష్మీదేవి ముందు వేడుకున్న తర్వాత ఆ మూటని మనం బీరువాలో పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అలాగే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మనం అక్షయ తృతీయ నాడు ఉప్పు తీసుకొని వచ్చినా మనకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా శంఖాలను కూడా లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి మనము శంకు చక్రాలను తీసుకొని వచ్చినట్లయితే కూడా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు మెరుగుపడుతూ ఉంటాయి. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శివలింగాన్ని కూడా మనం అక్షయ తృతీయ నాడు తీసుకొని వచ్చి మన ఇంట్లో పూజ గదిలో పెట్టి అభిషేకం చేసి లక్ష్మీదేవి ముందు పెట్టి ఎర్రటి పుష్పాలతో అలంకరించి పూజ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పిన వస్తువులు ఏదో ఒకటి అయినా మనం అక్షయ తృతీయ నాడు తీసుకొని వచ్చినట్లయితే మనకు మంచి జరుగుతుంది. అలాగే ఈ వస్తువులను తెచ్చుకున్న తర్వాత లక్ష్మీదేవి ఒక మంత్రాన్ని అయితే మనం జపించాల్సి ఉంటుంది. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానివ్వండి 108 సార్లు జపించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే అక్షయ తృతీయ నాడు మనం ఒక రాగి చెంబును తీసుకొని పూజ గదిలో పెట్టినట్లయితే మనకు రాగి కలశంగా భావించి అక్షయ తృతీయ నాడు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది. రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టాల్సి ఉంటుంది. అలాగే అక్షయ తృతీయ నాడు మనం శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసినట్లయినా కూడా మనకు మంచి జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు అక్షయ తృతీయ నాడు ఎర్రటి వస్త్రాలను ధరిస్తే వాళ్ళ మధ్య గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ నాడు ఎప్పుడు కూడా మనం మాంసాహారం తినకూడదు. అట్లా తిన్నట్లయితే మన ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు. అక్షయ తృతీయ నాడు
ఈ విధంగా పూజ చేసుకోవాలి ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.